హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఫ్రూట్ సలాడ్ అండి. ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్. ఈ సూపర్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. ఈ విధంగా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా. ఈ సూపర్ టేస్టీ కస్టర్డ్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూడండి, దానికోసం ఈ విధంగా స్టవ్ మీద ఎంటీ బౌల్ పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు పాలను యాడ్ చేయండి. మీరు చేసే మెంబర్ క్వాంటిటీని బట్టి ఈ పాలను తీసుకోండి. ఇక్కడ 1 లీటర్ పాలకు 4 మెంబర్స్ చాలా ఇష్టంగా తినవచ్చు. సో ఈ విధంగా పాలు మరుగుతుండగా మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూడండి, ఈ విధంగా ఒక చిన్న ఎంటీ బౌల్ తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ ఉంటుందండి. వెనీలా ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ అయినా దొరుకుతుంది. దీనిలో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి 1/2 గ్లాస్ వరకు మిల్క్ని కూడా యాడ్ చేసి ఇది బాగా గడ్డలు అనేవి లేకుండా కలుపుకోవాలండి. డైరెక్ట్గా మరుగుతున్న పాలల్లో ఈ పౌడర్ వేయడం వలన గడ్డలుగా అలానే ఉంటుంది. సో ఈ విధంగా సపరేట్గా పాలల్లో మిక్స్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు పాలు మరగటం స్టార్ట్ అయ్యాయి కదా. ఈ విధంగా పాలు అనేవి 2 పొంగులు వచ్చేంత వరకు కాగబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉంటున్నాయి కదా, వాటిని మరోసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకొని కంటిన్యూస్గా గడ్డలు అనేవి కట్టకుండా క్లియర్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. కస్టర్డ్ పాలు అనేది యాడ్ చేసిన తర్వాత వెంటనే ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. మీరు కంటిన్యూస్గా తిప్పినట్లయితే నీట్గా క్లియర్గా ఉంటుంది. మీరు కొంచెం గ్యాప్ ఇచ్చిన గడ్డలుగా ఉంటుందండి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని తీసుకొని ఒక ఎంటీ బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిందో కదా. మీకు ఒకవేళ గడ్డలుగా ఉన్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇది పూర్తిగా వేడి అనేది తగ్గిపోవడం కోసం దీనినే 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలో ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న యాపిల్, అలాగే దానిమ్మ గింజలు, ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటిపండు, అలాగే కివి, ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆరెంజ్ ముక్కలను కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్లో ఫ్రూట్స్ వచ్చేసి పులుపు జాతికి చెందినవి మాత్రం యాడ్ చేయకండి, ఎందుకంటే టేస్ట్ అస్సలు బాగోదు. కివి ఫ్రూట్ కూడా కొన్ని పులుపుగా వస్తాయి, కొన్ని స్వీట్గా వస్తాయి అండి. నేను తీసుకున్నది స్వీట్గా ఉంది. అదే విధంగా ఆరెంజ్ కూడా స్వీట్కి సంబంధించింది. ఇంకా మీ దగ్గర అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోండి, పులుపువి కాకుండా. లైక్ సపోటా, గ్రేప్స్ లాంటివి ఇంకా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఇంకాస్త టేస్ట్ని పెంచడం కోసం ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగానే ఓన్లీ 2 టేబుల్ స్పూన్ మాత్రమే షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మరో 2 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకుంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగా హనీని కూడా యాడ్ చేసిన తర్వాత దీనిని యాజ్ ఇట్ ఈజ్గా 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. చిల్గా ఎంత బాగుంటుందోనండి. ఇదే విధంగా ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకొని ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అయితే ఇదే విధంగా ట్రై చేసి మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ గురించి మీకేమనిపించిందో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా నాకు ఇంకా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.